ఈ బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. హల్లెలూయా అంటే దేవునికి స్తోత్రం చెప్పడం కాదు. హల్లెలూయా అంటే దేవునికి స్తోత్రం చెప్పండి అని. హల్లెలూయా అంటే దేవునికి స్తోత్రం చెప్పడం కాదు. హల్లెలూయా అంటే దేవునికి స్తోత్రం చెప్పండి అడిగినప్పుడు మనం ఏం చేయాలి? దేవుని నామానికి స్తోత్రం అనాలి, దేవునికి స్తోత్రం అనాలి. ఇప్పుడు నేను హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్. ప్రభు యొక్క అత్యద్భుతమైన పండగ సందర్భంలోకి మనందరం ప్రవేశించి ఉన్నాం. ఈ కార్యక్రమంలో చక్కగా ముందుగా పాటలు పాడిన యవనస్తుల్ని అలాగే లేడీస్ని ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఇప్పుడు ప్రార్థనతో మన యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ప్రభు యొక్క సహాయం కోరుదాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభువా, స్తోత్రాలు. గడిచిన కాలమంతయు నీ అపారమైన కృపచేత ప్రేమ చేత మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి క్షేమంగా ఉంచి ఇలా నీ సన్నిధికి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా జీవితంలో మీరు చేసిన మేలులన్నిటిని తలంచుకొని మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీ ప్రేమకై, నీ కరుణకై, నీ కృపకై మా జీవితాల్లో చూపిన వీటన్నిటిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. జీవాధిపతి మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ఈ లోకానికి వచ్చి మాకు జ్ఞాన వివేకములు కలిగిన పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ యొక్క బైబిల్లో ఉన్న ఆజ్ఞలను పండుగలను పాటించుటకు శక్తిమంతులుగా మమ్మలను చేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినములో ఎంతమంది అయితే ప్రపంచవ్యాప్తముగా ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ బూరధ్వని పండుగ చేస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ కృప, నీ దయ వారందరికీ అనుగ్రహించండి, అందరినీ ఆశీర్వదించండి. నీ పరలోక రాజ్య సభ్యులైన ప్రతి ఒక్కరిని, పౌరులైన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని కోరుతున్నాం ప్రభా. ఇంతగా మమ్మల్ని ప్రేమించి దీవించినందుకు వందనాలు ప్రభా, స్తోత్రాలు. ఎన్నెన్నో మేళ్లను మా జీవితాల్లో చేసినందుకు వందనాలు ప్రభా, స్తోత్రాలు. అందరూ అంతటా మారుమనసు పొంది వారి జీవితాన్ని సద్వినియోగం చేసుకునే భాగ్యం ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని కోరుతున్నాం ప్రభా. అందరూ నీ శుభవార్త విని నీ శుభవార్త ప్రకారం వారి జీవితాల్ని ఆనందమయం, సుఖమయం, శాంతిమయం చేసుకునే భాగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా, ఈనాటి ఈ సమావేశంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, నీ కృప అనుగ్రహించండి, నీ దయ అనుగ్రహించండి. ఈ భౌతిక జీవితంలో అలాగే ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా అభివృద్ధి చెందడానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సంతోషకరమైన సమయం మాకు ఇచ్చినందుకు మరొకసారి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నీ యొక్క మెసేజ్ని మాకు అనుగ్రహించమని, జీవాహారాన్ని మాకు అనుగ్రహించమని కోరుతున్నాం. సో ప్రియులారా, ఈరోజు చాలా ప్రాముఖ్యమైన రోజు. దేవుని యొక్క వాక్యము మనకి చేతిలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రభువారు యొక్క రిక్వైర్మెంట్ ఏంటంటే మనం అందులో ఉన్న ఆజ్ఞలను పాటించాలి. మన చేతికి బైబిల్ వచ్చిందంటే ఏం చేయాలి? అందులో ఉన్న ఆజ్ఞలను పాటించాలి. ఎందుకంటే ఆ ఆజ్ఞలు జీవిత సూత్రాలు, జీవితానికి దిశానిర్దేశం చేసే మంచి సూత్రాలు. వాటిని పాటించటం వలన మన జీవితం ధన్యమవుతుంది, ఆనందమయమవుతుంది, అభివృద్ధి చెందుతుంది. లేకపోతే జీవితం రివర్స్లో వెళ్తుంది. సో బైబిల్లో ఉన్న ఆజ్ఞలన్నింటినీ మనం పరిశీలించి తెలుసుకొని పాటించాలి. సో ఆజ్ఞలలో రకరకాల ఆజ్ఞలు ఉన్నాయి. పండుగలు అనేవి కూడా దేవుని ఆజ్ఞలే. దేవుని పరిశుద్ధ పండుగలు దేవుని ఆజ్ఞలే. ఆయన చెప్పినట్లు చేయాలి పండుగలలో. ఓకే, ప్రభువారు వాక్యంలో 7 పండుగలు ఇచ్చాడు. యేసు ప్రభువారు చనిపోయే ముందు రోజు ఏం చేశారు? ఒక పండుగను ఆచరించారు. ఏం పండుగ అది? పస్కా భోజనం శిష్యులతో కూర్చొని తిన్నాడా లేదా?
ఆయన పండుగను ఆచరించడానికి ప్రత్యేకముగా ఒక గది ఏర్పాటు చేసి, కొంతమందిని ఏర్పాటు చేసి, అన్ని ఏర్పాట్లు చేసి ఆయన ఆచరించాడు. అంటే దాని అర్థం ఏంటి? యేసు ప్రభువారు పరిశుద్ధ పండుగలు, దేవుని వాక్యంలో ఉన్న పండుగలన్నీ చేశారు. అలాగే 3 సంవత్సరాలు గుడారాల పండక్కి ఆయన, పర్ణశాలల పండక్కి ఆయన యెరూషలేము వెళ్ళాడు. చూసారా? వాక్యంలో ఏం తెలుపబడి ఉన్నది? దేవుని పండుగలు పాటించవాలి. ఇప్పుడు దేవాలయం ఎక్కడున్నది మనం దేవుని పండుగలు పాటించాలి అని కొంతమంది మేధావులు అడుగుతున్నారు. దేవాలయం ఎక్కడున్నది అని. బైబిల్లో దేవాలయం గురించి రాయబడిందా లేదా? మీరు దేవుని ఆత్మకు ఆలయమై ఉన్నారు, మీరు ఒక్కొక్క ఇటుకగా, ఒక్కొక్క రాయిగా పేర్చబడుతూ మీరే దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయం అంటే మనమే. దేవుని ఆలయం ఎక్కడ ఉన్నది? లేదంటగా దేవుని ఆలయంలో ఉన్నాం మనం, దేవుని ఆలయమే మనం. దేవుని పండగలు పాటించబద్ధులమై ఉన్నాము. రైట్? సో ఈ జ్ఞానము అద్భుతమైన జ్ఞానము. ది ఫస్ట్ పాయింట్ ఈ పండుగలో ఏంటో తెలుసా అండి? సెలబ్రేషన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. సెలబ్రేషన్ ఆఫ్ నాలెడ్జ్. ఫస్ట్ పాయింట్ రాసుకోండి. సెలబ్రేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్ అండ్ విజ్డమ్. స్కూళ్ళల్లో, కాలేజీల్లో చదువుకోవడమే చదువు కాదు, ఇది ఒరిజినల్ చదువు అని నేను చెప్తున్నానండి. ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదవడం కంటే ముఖ్యం ఈ చదువు. ఏంటిది? నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్, నాలెడ్జ్ ఆఫ్ విజ్డమ్. అర్థమవుతుందా? దీన్ని తెలుసుకోవటమే, దీన్ని సెలబ్రేట్ చేయొచ్చు మనము. ఈ రోజున ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు, నేను దేవుడు బోర ఊదినప్పుడు ఆయన సన్నిధిని చేరతాము. బోర ఊదుబడును, కడబోర మోగును, దేవుని బిడ్డలందరూ ఆయన సన్నిధికి చేరతారు. ఆ బోరదని మోగబోతుంది అతి త్వరలో. ఈ నాలెడ్జ్ సంపాదించిన వాళ్ళు ధన్యులు, వారి జీవితాలు ధన్యమవుతాయి. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? సెలబ్రేషన్ ఆఫ్ విజ్డమ్ అంటే ఏంటి? జీవితంలో ఈ సూత్రాలు నేర్చుకోవటం, ఈ జ్ఞానం నేర్చుకోవటం. నిజంగా నేర్చుకుంటున్నామా జ్ఞానం మనం? జీవితానికి సొల్యూషన్ ఏంటి? అర్థమవుతుందా? జీవితానికి సొల్యూషన్ కావాలి మనకి. ఎందుకంటే అన్ని ప్రాబ్లమ్సే. మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ లాగా, మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్లో అన్నీ ఏముంటాయి? ప్రాబ్లమ్స్ ఉంటాయి, సొల్యూషన్స్ కూడా ఉంటాయిలే, సూత్రాలు కూడా ఉంటాయిలే, ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. సో పుట్టిన మానవుడు ప్రతి ఒక్కడు కూడా వాడికి ఊహ వచ్చేసరికి, ఏంట్రా ఇలా ఉన్నాను, ఏంట్రా ఇలా తయారైపోయాను, ఇన్ని సమస్యలు ఉన్నాయి ఏంటి? వాడికి ఊహ వచ్చేసరికి వాడు సమస్యల వలయంలో చిక్కుకోవటం కనబడుతూ ఉన్నది. అర్థమవుతుందా? దేవుని వాక్యం ద్వారా ఆ సమస్యల వలయమును ఛేదించుకొని నాలెడ్జ్తో, దేవుని జ్ఞానముతో మనం ఆనందంగా, సంతోషంగా జీవించగలగటమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం. అలా జీవించిన వారు ఆయన బోర వినగలుగుతారు. సమాధుల్లో ఉన్నవారు ఆయన కేక విని లెగుస్తారంట. రాయబడి ఉంది. అనేకులు ఇంకా నిద్రించి ఉన్నారు. సమాధుల్లో ఉన్నవాళ్ళు కూడా ప్రభువారి యొక్క కడబోర మోగని లేచి వస్తారంట. కడబోర మోగును అందరూ లేచి వస్తారు, దేవుని సన్నిధికి, జీవానికి వస్తారు. సో సెలబ్రేషన్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఈ సత్యము తెలుసుకోవటం అనేది అన్నిటికంటే ప్రాముఖ్యమైనదండి. ఈ సత్యం తెలియటమే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. మన జీవితంలో శాంతి, సమాధానము, జ్ఞానము, వివేకము ఇవన్నీ లేకపోవటమే ప్రాబ్లమ్స్లో ప్రతి ఒక్క మనిషి వెళ్ళటానికి గల కారణం. ముందేంటి వెనకేంటి తెలుసుకోవాలి. ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పేసాను నేను. అయితే ఈ పండుగల గురించి ఎక్కడ రాయబడి ఉన్నది? లేవీ కాండము 23వ అధ్యాయము
లేవీ కాండము 23వ అధ్యాయము 23వ వచనం. మరియు యావే మోషేకి ఇలా సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. ఇదే ఈరోజండి. దేవుని యొక్క క్యాలెండర్ ప్రకారం 7వ నెల మొదటి రోజు ఈరోజు. ఈ రోజున విశ్రాంతి దినముగా మనం పని చేయకుండా వచ్చి కూర్చున్నాము. ఏం చేయాలంటే అందులో జ్ఞాపకార్థ శృంగదని వినబడినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో జీవనోపాధి అయిన ఏ పనియు చేయట మాని యావేకు హోమము చేయవలెను. హోమము చేయవలెను. హోమం అంటే దేవునికి ఏమండి మన రెస్పెక్ట్ ఇవ్వవలెను. ఎప్పుడైతే కొత్త నిబంధనలోకి మనం వచ్చామో బలులు, అర్పణలు, హోమములు అన్నీ యేసుక్రీస్తులో జరిగిపోయినాయి. ఇప్పుడు మనం చేయాల్సింది ఆ హోమము ఆత్మ సంబంధమైనది. అర్థమవుతుందా? బలులు, అర్పణలు, ఈ హోమాలు ఇవన్నీ కూడా యేసు ప్రభు వారి యొక్క ఒకే ఒక బలియాగంతో చెల్లించబడినవి. ఏంటి? ఎందుకంటే అది అద్భుతమైన బలియాగం కాబట్టి. ఆ హోమాలన్నీ ఇప్పుడు ఆగిపోయి అది స్పిరిచువల్గా మనం హోమం చేయాలి. అంటే దేవునికి మన యొక్క రెస్పెక్ట్ అందించాలి. ప్రభువారు చెప్పినట్టుగా ఈ యొక్క మనం పండుగ ఆచరించాలి. ఇట్స్ ఎ ఫీస్ట్. ఫీస్ట్ అంటే విందు. ఏమండి? ఫీస్ట్ అంటే విందు. సో దేవుని ఎదుట మనం విందు చేయాలి. ఆయన కోసం కాదు, మన కోసం. మనం సంతోషంగా ఆనందంగా ఉండటం కోసం ఆయన ఏర్పాటు చేసిన పండుగ ఇది. అయితే దీని యొక్క స్పిరిచువల్ మీనింగ్ ఉంది. మనం అది కొత్త నిబంధనలో కూడా చూడవచ్చు. ఈ పండుగ అందరూ చేయవలను. ఎవరు చేయాలి? ఇశ్రాయేలీలు చేయాలి. మనం ఇశ్రాయేలీలమా కాదా? ఈ పండుగ చేయాల్సిన వాళ్ళు ఇశ్రాయేలీలేనండి. ఇశ్రాయేలీలు అంటే మిడిల్ ఈస్ట్లో ఉండే దేశం అదే అనుకుంటున్నారా? కాదు. అందుకే పౌలు గారు ఇశ్రాయేలీలు ఎవరు అని చాలా స్పష్టంగా రకరకాల పుస్తకాల్లో రాశాడు. ఏమండి? రకరకాల పుస్తకాలు చూడండి కొత్త నిబంధనలో. ఇశ్రాయేలీలు ఎవరు? అబ్రహాము సంతానము. దేవుని వాక్యం ప్రకారం అబ్రహాము సంతానమైనంత మాత్రాన ఇశ్రాయేలీలు కాదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారే నిజమైన అబ్రహాము సంతానము. ఎందుకంటే అబ్రహాము విశ్వాసం బట్టి దేవునికి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఈ రోజున అబ్రహాం సంతానం మాత్రం అయ్యకుండా ఏమవ్వాలి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కడు అబ్రహాం సంతానం అవుతున్నాడు. గలతీయులకు రాసిన పత్రికలో, రోమీలకు రాసిన పత్రికలో స్పష్టంగా ఈ మాటలు చెప్పబడి ఉన్నవి. నేను అందులోకి వెళ్ళదలుచుకోలేదు, మీరు జాగ్రత్తగా వినాలి. చాలామంది ఏమంటారండి, ఇది ఇశ్రాయేల్ పండుగలు కదా, ఇది యూదుల పండుగలు కదా అంటారు. ఏమండి? మళ్ళీ అదే అధ్యాయం చూడండి. అదే అధ్యాయం లేవీ కాండము 23వ అధ్యాయం. జాగ్రత్తగా గమనించాలి. 3వ వచనం చూడండి. నా నియామక కాలములు ఇవి. ప్రభువారు ఏమంటున్నాడు? ఇవి నా పండుగలు, యూదులవి కాదు, ఇశ్రాయేలీవి కాదు. ప్రభు అయిన దేవుడు అన్నాడు, దీస్ ఆర్ మై అపాయింటెడ్ టైమ్స్. ఇవి నా నియామక కాలములు. అర్థమవుతుందా? 2వ వచనం చూడండి. నీవు ఇశ్రాయేలుతో ఇట్లా అనుము, మీరు ప్రజలకు చాటించవలసిన యావే నియామకాలములు ఇవే. ఈ కాలములందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి. గుర్తుపెట్టుకోండి, ఇవి మీవి కాదు. అర్థమవుతుందా? మళ్ళీ 4వ వచనంలో మళ్ళీ అంటున్నాడు, ఇవి యావే నియామక కాలములు, ఇవి ఇశ్రాయేలీవి కాదు. అందరూ తెలుసుకోవాలి, ఇశ్రాయేలీలకి ఇవ్వబడ్డాయి. ఇప్పుడు మనం ఆత్మ సంబంధంగా ఇశ్రాయేలీలు అవుతున్నాం. నిజమైన ఇశ్రాయేలీలు మనమేనండి. భౌతిక సంబంధంగా ఆ కంట్రీ అక్కడ ఇశ్రాయేలీలుగా ఉందేమో కానీ వారు కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేంత వరకు నిజమైన ఇశ్రాయేలీలు కారు. నిజమైన ఇశ్రాయేలీలు ఎవరంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఏమంటే బాప్తిసం తీసుకొని దేవుని రాజ్యములోకి ప్రవేశించిన వారు, దేవుని రాజ్య పౌరులైన వారు. ఎలా చెప్తాను చూడండి, మీ అందరికి మళ్ళీ అర్థమైంది. ఒక దేశానికి పౌరుడు అంటే ఎవరు?
ఇజ్రాయెల్ కంట్రీలో ఉంటే ఇజ్రాయలైట్ అంటారు, ఇండియాలో ఉంటే ఇండియన్ అంటారు, పాకిస్తాన్లో ఉంటే పాకిస్తానీ అంటారు, బంగ్లాదేశ్లో ఉంటే బంగ్లాదేశీ అంటారు. ఇక దేశం ఏర్పడిన తర్వాత ఎవరి సంతానం అని చూడరు. ఇంకా నువ్వెవరి సంతానం, నువ్వెవరు బిడ్డవి అని ఏం చూడరు. ఆ దేశ పౌరుడు అయితే ఆ దేశ పౌరుడు. శ్రీలంకలో ఉన్నవాళ్ళు శ్రీలంకన్ అంటారు. ఇప్పుడు ఇస్రాయేల్ కంట్రీలో ఉన్నవాళ్ళు ఇస్రాయేల్ అంటారు. అది నేను అంటుంది. ఇప్పుడు మనం దేవుని రాజ్యమైన ఇస్రాయేల్లోకి ప్రవేశించాం కాబట్టి మనందరం ఇస్రాయేల్లో అవుతున్నాం. ఆ విధంగా సంతానం అవనవసరం లేదు, అబ్రహాం సంతానం అవనవసరం లేదు. మీరు నేను దేవుని రాజ్యంలో ప్రవేశించడం వెంటనే దేవుని ఇస్రాయేల్ అయిపోతున్నాం, పౌరులు అయిపోతున్నాం. ఇస్రాయేల్ అంటే మనం ఇప్పుడు నిజమైన ఇస్రాయేల్. ఎందుకని? ఒక రాజ్యానికి పౌరుడు ఉంటాడు, దేవుని రాజ్యానికి పౌరులు మనం. సో ఇంత సింపుల్ లాజిక్ని అర్థం చేసుకోవాలి మనందరం. ఏమండి? ఇస్రాయేలు అంటే ఎవరంటే దేవుని రాజ్య పౌరులు, విశ్వాసులందరూ. వారే నిజమైన ఇస్రాయేలీలు. అర్థమైందండి? సో ఈ విధంగా మనందరం దేవుని యొక్క నిజమైన ఇశ్రాయేలీయులు అయ్యాం కాబట్టి ఈ పండుగని పాటించవలసినగా వారుగా ఉన్నాం. రైట్, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. నేను చెప్పాను కదా ఏమని, సెలబ్రేషన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అని. సో బైబిల్లో తన రాజ్య పౌరుల కోసం ప్రభువారు ఏం చేశారంటే నాలెడ్జ్ ఓపెన్ చేశాడు. మనం వెళ్ళి పిల్లను గోవిని ఊదినా కూడా వాళ్ళు నాట్యం ఆడరు. గుర్తుపెట్టుకోండి. నేను వెళ్ళి ఎవరికైనా వీళ్ళు ముందు కూర్చొని, అయ్యా ఇది మంచిది, ఇది బాగుపడేది, ఇది విను నా మాట, ఈ నడక నడువు, ఇది చెడు మార్గం ఆపేసేయి, ఇట్లా 10 ఆజ్ఞలు పాటించు, వాళ్ళు వినరు. ఎందుకు చెప్పండి? దేవుని రాజ్య పౌరుడయ్యేంత వరకు వాళ్ళకి చేత కాదు. ఎందుకంటే వాడు వేరే రాజ్య పౌరుడిగా ఉన్నంతకాలం ఆ రాజ్య గవర్నమెంట్ వాడిని కబంధ హస్తాల్లో పెట్టుకుంటుంది, వాడిని విడుదల చేయదు. సో ఈ నాలెడ్జ్ నేను ఎవరికి చెప్పినా ఈ రోజున వాళ్ళకి వినపడదు చెవులో. వాళ్ళ చెవులు మందములైపోతాయి. ఏమండి? వాళ్ళ చెవులు మందములైపోతాయి. వాళ్ళకు దూరదు. దుష్ట సహవాసము మంచి నడవక చెడుపును దూరదు. మేము దుష్టులతోనే నడుస్తాం, అంతే. దేవుని యొక్క జ్ఞానము దేవుని బిడ్డలకే అందుద్ది. అనండి అందరూ. వెతుకుడి దొరకును, కలిగిన వారికి ఇయ్యబడును. ఏం కలిగిన వారికి? దేవుని రాజ్య పౌరసత్వం కలిగిన వారికే ఇయ్యబడును. మీరు దేవుని రాజ్య పౌరులు అయ్యారా లేదా? లేదండి, ఇంకా కాలేదు. అయితే మీకు నాలెడ్జ్ ఎదురుగా ఉన్నా కూడా వేస్టే. చాలామంది పుస్తకాలు కొనుక్కుంటారు, చదవరు. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి పుస్తకాలు కొనుక్కుంటారు, చదవరు, పాడలేదు. వాళ్ళకి నాలెడ్జ్ ఎదురుగానే ఉంటుంది, అర్థమవుతుందా? కానీ చదవరు కాబట్టి వాళ్ళకి సొల్యూషన్స్ రావు. సో కాబట్టి నాలెడ్జ్ ఈజ్ ఆఫర్ టు ద హోల్ వరల్డ్ బట్ నాట్ ద అండర్స్టాండింగ్. వీఆర్ వెరీ ఫార్చునేట్. మనం ఎంత అదృష్టవంతులం అంటే వీ సెలబ్రేట్ ద నాలెడ్జ్. విజ్డాన్ని మనం సెలబ్రేట్ చేద్దాం. ఎందుకని? మనకి నాలెడ్జ్ ఉంది, అండర్స్టాండింగ్ ఉంది. నేను అందుకే మీ అందరికీ చెప్తున్నా, ప్రభువారు అబద్ధం ఆడొద్దు అని చెప్పాడంటే ఎందుకు ఆడద్దు అన్నాడు? ఎందుకబ్బా? ఏంది అబద్ధం ఆడద్దు అంటాడేంటి? తప్పేంది అబద్ధం ఆడితే? అబద్ధం ఆడతాడంటే అసలు వద్దంటాడేంటి? దొంగతనం చేయొద్దంటాడేంది? ఊరకనే వచ్చుద్దుగా నాకు దొంగతనం చేస్తే. వద్దంటాడేంది? ఆ అండర్స్టాండింగ్ దేవుని రాజ్య పౌరులకు మాత్రమే ఇవ్వబడుతుంది. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వబడదు. అందుకే వాడు పాపం వింటూ ఉంటాడు కానీ అర్థం కాదు. అన్నీ వింటాడండి. ఇది తెలియదండి, సిగరెట్లు తాగకూడదని చాలామంది తెలియదు. సిగరెట్లు తాగకూడదు తెలుసు, మందు తాగకూడదని తెలుసు, చెడ్డ కార్యక్రమాలు చేస్తే తప్పు అని తెలుసు, అన్నీ తెలుసు వాళ్ళకి తెలియదా? వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుసు, అండర్స్టాండింగ్ లేదు. వాడు దేవుని రాజ్య పౌరుడయ్యేంత వరకు వాడికి అండర్స్టాండింగ్ కట్ చేయబడింది. అర్థమవుతుందని చెప్తుంది. ఇది ఎలా అంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది కానీ స్పీడ్ రావట్లే. ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది, కేబుల్లో వస్తుంది. అప్పుడు మనం ఎలా ఉంటుంది? తిరుగుతూ ఉంటుంది, చక్రాలు తిరుగుతూ ఉంటుంది. నాలెడ్జ్ ఈజ్ అవైలబుల్ టు ద హోల్ వరల్డ్ బట్ నాట్ ద అండర్స్టాండింగ్. ప్రియా దేవుని బిడ్డలారా, వింటున్నారు నా మాటలు. జ్ఞానం ఎదురుగానే ఉంది బైబిల్లో.
తెలియకపోవటం వల్ల మనందరం దాన్ని అప్లై చేయలేకపోతున్నాం, దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. ఏమంటే ఏ రోజునైతే అర్థమైందో అప్లై అయిపోద్ది. అర్థమవుతుందా? మనం ఎప్పుడైనా సడన్గా పనులు చేసాం ఎప్పుడన్నా? ఇప్పుడు పిల్లోడు మెట్ల మీద ఎక్కుతున్నాడు అనుకోండి, చూస్తామంటాం, నడురా అంటూ ఉంటాం. జాగ్రత్త గమనించండి. వాడు కాలు స్లిప్ అయ్యే సమయం చూస్తావు, నీ కళ్ళలో పడుద్ది, అర్థమైపోద్ది. ఏం చేస్తావు? వాడిని నువ్వు వెంటనే పట్టుకుంటావు. పడినేవు కదా, వెంటనే పట్టేసుకుంటావు. అర్థమవుతుందని చెప్తుంది. సో నాలెడ్జ్ కూడా అంతే. నాలెడ్జ్ అనేది నువ్వు అప్లై ఎప్పుడు చేస్తావంటే అర్థమైనప్పుడే. పడుతున్నాడు పిల్లవాడు స్లిప్ అయ్యి పడిపోతున్నాడే అప్లై చేసేస్తావు, సడన్గా పట్టుకుంటావు. నీకు నాలెడ్జ్ ఎప్పుడైతే అర్థమవుతుందో ఇమ్మీడియట్గా యాక్షన్లోకి వచ్చింది. అది అర్థం కానంతవరకు యాక్షన్లో రాదు. మళ్ళీ చెప్తున్నాం వినండి, చదువు ఎంత గొప్పదో, మనకి ఎంత ఉపయోగమో అర్థమైనప్పుడు మనమే చదువుతాం. మనల్ని ఎవరు నెట్టాల్సిన అవసరం లేదు. చదువుకోరా, టైం వేస్ట్ చేయబాకరా, సోమరిగా ఉండబాకరా అని ఎవరు చెప్పిన అవసరం లేదు. మా చిన్ననాటి నుంచి నన్ను ఎవ్వరు ఫోర్స్ చేయలే. నాకు ఒకటే చెప్పారు, చదువుకుంటే నీ జీవితం బాగుంటుంది. సో నేనే చదువుకున్నాను. ఓకే, రైట్. సో అందుకే నేను చెప్తున్నాను, ఎవరిని పుష్ చేయని అవసరం లేదు, అండర్స్టాండింగ్ కలిగజేస్తే చాలు. కానీ ప్రాబ్లం ఏంటి? పెద్ద ప్రాబ్లం ఉందండి ఇక్కడ. దేవుని యొక్క వాక్యంలో ఉన్న విజ్డము, దేవుడు ఈ లోకానికి తీసుకొచ్చిన విజ్డము అందరికీ అందుబాటులోనే ఉంది. కానీ అండర్స్టాండింగ్ ప్రభువారు ఇవ్వట్లేదు. ప్రభువారు ఇస్తేనే. లోకంలో ఉన్నవాళ్ళు కొంతమంది మీరు తెలుసా, ఇప్పుడు ఆ పుస్తకం పేరేంటి, రిచ్ డాడీ పూర్ డాడీ అని ఒకటి, తర్వాత ఫేమస్ బుక్ ఏంటది, థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ ఒకటి, ఆ తర్వాత కొంతమంది ద ఫాస్ట్ లైన్ అనే ఒక బుక్ ఒకటి. ప్రపంచంలో చాలా మంచి బుక్స్ ఉన్నాయండి. నేను వెళ్ళి చూసా, వీళ్ళు ఎంత మంచి బుక్స్ ఎలా రాశారు అంటే, జాగ్రత్త గమనించండి, చెప్తున్నా వినండి. వీళ్ళంతా బైబిల్ చదివి బైబిల్లో ఉన్న ప్రిన్సిపల్ అన్నిటిని తీసి ఇక్కడ అప్లై చేసి వాళ్ళు ఇదయ్యారు. ఏమండి, బిజినెస్ ఫార్ములా అంతా కూడా బైబిల్ నుంచి తెచ్చిందే. అవి ఈ ముఖేష్ అంబానీ వీళ్ళందరూ చదువుకుంటారు కదా బయట వాళ్ళకి బైబిల్ నుంచి చదివే అవకాశం లేదు. కానీ బైబిల్ని చదివి దాన్ని చాలా పుస్తకాల్లో అప్లై చేసిన వాళ్ళు ఉంటారే, అవి చదువుకొని వాళ్ళు బాగుపడుతున్నారు. పెద్ద బిజినెస్ మ్యాన్ పీపుల్ జోని అంత వయసులో పుస్తకం పట్టుకొని బిజినెస్ సెమినార్లో కూర్చుంటున్నారు. బిజినెస్ సెమినార్లో కూర్చొని పాయింట్స్ రాసుకుంటున్నారు. అర్థమవుతుందా? ఏం చెప్తున్నాను నేను? మనం ఏం చేస్తున్నాము? ఆ సమయంలో మనం ఏం చేస్తున్నాము? అజ్ఞానం వల్ల మన జీవితం వేరే దారిలోకి వెళ్ళిపోతుంది. చూడండి. సో ఎక్లీషియా మనకి ఎందుకు ఇచ్చాడంటే ప్రభువారు కేవలం మనకి నాలెడ్జ్ ప్రసారించడానికి. తెలుసుకోండి, అర్థం చేసుకోండి, నడవండి. తెలుసుకోండి, అర్థం చేసుకోండి, నడవండి. సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్, సెలబ్రేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్. ఈ ప్రపంచంలో బైబిల్ ద్వారా ఒకటే మనకు తెలుస్తుంది. ఫస్ట్ ఏంటో తెలుసా అండి? సత్యం. ఈ ప్రపంచంలో ఏది సత్యమో ఎవరికి తెలియదండి. కొన్ని మతాలు ఏమంటే తెలుసా, అంత మాయరా, అంత మిథ్యరా. ఎందుకని వాడి దగ్గర రెండు ఉంటాయి. ఏముంటాయి తెలుసా? చూడండి, నిదానమే ప్రధానము, ఆలస్యం అమృతం విషం. ఏది పాటించాలి వాడు? మిథ్యరా, మాయరా, అంతే. ఏదన్నా పెద్దవాళ్ళు తప్పు చేశారనుకో, లోక కళ్యాణార్థం వాడు జరిగిందనుకో అంటాడు. అంత మాయ. కానీ అలా కాదు, సత్యం ఒకటే ఉన్నది. సత్యం బైబిల్లో ఉన్నది. సత్యమేటో బైబిల్లో ఉన్నది. నువ్వెందుకు సృష్టించబడ్డావో, నువ్వెందుకు భూమి మీద పెట్టబడ్డావో, నువ్వెందుకు ఈ యొక్క జీవితాన్ని జీవిస్తున్నావో, నీకు 70 సంవత్సరాలు వచ్చిన ఈ మైక్ ద్వారా మెసేజ్ అంటున్నావు కానీ ఏం అర్థం కావట్లేదు. ఎందుకు? విశ్వాసం అనుకుంటున్నావు 40 సంవత్సరాల నుంచి, కానీ ఈ పండుగ చేయట్లేదు. ఎందుకో? నీ జ్ఞానం లేదెందుకో? ఆలోచించు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభువారు అంటున్నారు, ఎంత అదృష్టమో మనది.
దేవుని యొక్క పండుగ పాటిస్తున్నాము. ఏమండి, ఇశ్రాయేలీలు ఇప్పుడు పాటిస్తున్నారు. వాళ్ళు మతం అయిపోయారులేండి, యోధా మతం అయిపోయారు, రాజ్యం కోసం మతం చేసుకున్నారు. అయినా దేవుని ఆజ్ఞలు పట్టుకున్నారు కాబట్టి వాళ్ళు కొద్దిలో గొప్ప దేవుని కృప పొందుకుంటున్నారు. వింటున్నారా నా మాటలు? సో ప్రియా దేవుని బిడ్డలారా, మీకు జ్ఞానం ఉందా? ఏమండి, జ్ఞానం ఉందా? జ్ఞానము, దేవుని జ్ఞానము అర్థం అవ్వాలి. అర్థమైతే యాక్షన్స్లోకి వచ్చుద్ది. అర్థం కాకపోతే యాక్షన్ చేయలేరు. అర్థం అవ్వాలండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. రెండో పాయింట్ ఏంటంటే, రాసుకోండి, నెక్స్ట్ పాయింట్ రాసుకోండి, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇట్స్ ఆల్ అబౌట్ ఒబీడియన్స్ టు ది అథారిటీ. ఇట్స్ ఆల్ అబౌట్ ఒబీడియన్స్ టు అథారిటీ. తెలుగులో అధికారమునకు లోబడటమే అసలు పాయింట్. ఇట్స్ ఆల్ అబౌట్ ఒబీడియన్స్ టు అథారిటీ. అధికారమునకు లోబడటమే అసలు పాయింట్. అధికారానికి లోబడటమే అసలు పాయింట్. పిల్లలారా, పెద్దలారా, బైబుల్ని చదివి 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 రసం పిండితే ఏమొస్తుంది తెలుసా అండి? ఒక్క వర్డ్ వస్తుంది, విధేయత. దేవునికి విధేయత చూపించండి. ఆల్ అబౌట్ ఒబీడియన్స్. పిల్లలు అర్థమవుతుందా? మీ స్కూల్లో టీచర్కి ఒబీడియంట్గా ఉండండి, నెంబర్ 1 అవుతారు. పేరెంట్స్కి ఒబీడియంట్గా ఉండండి, నెంబర్ 1 అవుతారు. గవర్నమెంట్కి ఒబీడియంట్గా ఉండండి, పాపమే చేయరు. దేవునికి ఒబీడియంట్గా ఉండండి, అద్భుతం అవుతారు. ఒబీడియన్స్ ఈజ్ ద కీ. ఒబీడియన్స్ టు ద అథారిటీ ఈజ్ ద కీ. ఇట్ ఓపెన్స్ ఆల్. మీరు విధేయులైన పిల్లల వలె నడుచుకోండి. దేవుడు పండుగలు పాటించమండి, విధేయులు అవ్వండి. దేవుడు పదార్థాలు పాటించమన్నాడు, విధేయులు అవ్వండి. దేవుడు విశ్రాంతి దినం పాటించమన్నాడు, విధేయులు అవ్వండి. విధేయులు అవ్వండి. అవును ప్రభువా, అబద్ధాలు ఆడద్దన్నాడు, ఆడబాకండి, ఆపేయండి, నాకెందుకు వద్దు, చీచి. విధేయులు అవ్వండి. విధేయతే నీ యొక్క అభివృద్ధికి మూలము. ఫస్ట్ స్టెప్ అదే జీవితానికి. బైబిల్ అంతా ఒకటే మాట్లాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. మాట వినండి, నాకు లోబడండి. అవునన్నా కాదన్నా ఈ లోకంలో మానవులు ఎవరికో ఒకరికి లోబడుతూనే ఉంటారు. అయితే సాతానికి లోబడతారు, లేకపోతే కొంతమంది దుర్మార్గులకు లోబడతారు, లేకపోతే ఎక్కడో సరే లోబడుతూ ఉంటారు. కొంతమంది డబ్బుకు లోబడతారు. ఎవరికి మాట అంటే వాళ్ళు డబ్బు తింటారు మాట, అంటే డబ్బు వాళ్ళ దేవుడు అనమాట. ఎవరికి మాట అంటారు? తిండి తింటారు కొంతమంది మాట, అంటే తిండి వాళ్ళ దేవుడు అనమాట. చూసారా అండి? సో నువ్వు ఎవరికి లోబడుతున్నావో అది సరైన గవర్నమెంట్ కాకపోతే మళ్ళీ నాశనమే, మళ్ళీ నాశనమే. నువ్వు లోబడే అథారిటీ ట్రూత్ఫుల్ అథారిటీ అయి ఉండాలి, నిజమైన ప్రభుత్వం అయి ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, వింటున్నారా? ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి జ్ఞానం రావాలి, సరిగ్గా అధికారానికి విధేయులు చూపించాలి. అర్థమవుతుందా? దేవుని వాక్యంలో అదే. యేసుప్రభువారు విధేయులండి ప్రభుకి, తండ్రి అయిన దేవునికి విధేయుడు. చెప్పిన మాట చేశాడు, చెప్పిన మాట విన్నాడు, ఏం చెప్తే అది చేశాడు. ప్రభువా నీ చిత్తమే జరుగును కాక నా తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించమైనా నీ చిత్తమే. ప్రభువారు ఎప్పుడు, యేసుప్రభువారు ఎప్పుడు చిత్తం చేసుకోలేదండి భూమి మీద, సొంత చిత్తము ఎప్పుడు నెరవేర్చలేదు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? సో కాబట్టి అందరూ జ్ఞానయుక్తంగా నడుచుకోవాలి ఇప్పుడు. ఓకే, సో మీరు నేను ఎవరికి లోబడుతున్నామో ఒకసారి ఆలోచించండి. మీరు ఎవరికి లోబడుతున్నారు? ఆఫీసు వాళ్ళకి లోబడుతున్నారా? లోకస్తులకు లోబడుతున్నారా? దేవునికి లోబడుతున్నారా? ఇదిగో ఒక భార్యని అంటున్నా, భార్య భర్తకు లోబడు. అప్పుడు ఆ భార్య ఏం చెప్పాలి తెలుసా అండి? భార్య ఏం చెప్పాలి? నీకు లోబడుతున్నాను, ఇది దేవుని ఆజ్ఞ, ప్రభువు నీకు లోబడమన్నాడు, నువ్వు గొప్పగా ఫీల్ అవ్వబాకు. ఓ పురుషులారా, మీరు ఊరికి గొప్పగా ఫీల్ అవ్వబాకండి, నా భార్య నా మాట ఏంటుంది, లోబడుతుందని. అక్కడ దేవుడు చెప్పాడు కాబట్టి ఆవిడ దేవుడికి లోబడుతుంది. ఆ ఆజ్ఞ దేవుని ఆజ్ఞ కాబట్టి ముందు దేవుడికి లోబడింది కాబట్టి నీకు లోబడుతుంది. అక్కడ దేవునికి లోబడకపోతే నీకు లోబడదు. అర్థమవుతుందా? చాలామంది పురుషులు బైబిల్ చదవరు, దేవుని సన్నిధికి రారు,
కానీ ఆ భార్యలు మాత్రం తనకు లోబడాలని కోరుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళకేం చెప్పాలంటే, యేసు ప్రభువారు సంఘాన్ని ప్రేమించారు, అప్పుడు సంఘము యేసు ప్రభువారికి లోబడింది. యేసు ప్రభువారు సంఘం కోసం ప్రాణం పెట్టారు, అప్పుడు సంఘము యేసు ప్రభువారికి లోబడింది. సరే, నేను కూడా ఆ భార్య అనాలి, నేను కూడా నీకు లోబడతా, నువ్వు నా కోసం ప్రాణం పెడతావా, నువ్వు నన్ను ప్రేమిస్తావా, అసలు నువ్వు యేసుక్రీస్తులాగా ఉన్నావా నేను లోబడతానికి? నువ్వు యేసుక్రీస్తులాగా ఉంటే నేను సంఘంలాగా ఉంటా, నువ్వు యేసుక్రీస్తులాగా లేవు, నేను సంఘంలాగా ఉండమని ఎట్ట అంటున్నావు నువ్వు? ఇల్లాజికల్ పీపుల్ చాలామంది ఉన్నారండి. సో అదే దేవుని వాక్యము అర్థం అవటం అంత ఈజీ కాదు, చాలా సమయం పడుతుంది, పరిశుద్ధాత్మ శక్తి పడుతుంది. సో పాయింట్ ఏంటంటే, లోబడటం అనేది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సమస్య. నువ్వు చెప్తే నేనాలా అన్న ఒక యాంగిల్ ఉందండి ఈ ప్రపంచంలో. ఎవడి మాట నేను వినను, ఎవడైతే నాకేంటి, నాకు ఎవరు అధికారి లేడు, నా ఇష్టానుసారంగా నా జీవితాన్ని జీవిస్తాను, ఇది అందరూ అనుకుంటారండి, అందరూ అనుకుంటారు. అందుకే వారి జీవితాలు కూడా అట్లానే ఉంటాయి, గబ్బు గబ్బుగా ఉంటాయి, ఏమండి, చండాలంగా ఉంటాయి. దేవునికి లోబడి జీవించే జీవితం అద్భుతం అవుతుంది. ఎవరినైనా చూసుకోండి, ప్రభు ఆజ్ఞలను పాటిస్తూ దేవునికి విధేయులైన వారి జీవితం ఎప్పుడూ బాగానే ఉంటుంది, అద్భుతంగానే ఉంటుంది. సమస్యల్లో ఇరుకుల్లో ఉన్నా కూడా అద్భుతంగానే ఉంటుంది. ఏంటి ఇంత పాట పాడారు, జయ జెండా పట్టుకొనేదం మనం వీరులుగా నడిచేదము, 1000 శ్రమలొచ్చినన్ శోకములు దరికి రావు. అది పాయింట్. ఎన్ని వేలు శ్రమలు వచ్చినా వేదన రాదు, శోకాలు రావు. ధైర్యంగా జ్ఞానంతో ఎదుర్కొంటూ వెళ్తాం. ఏంటి మిగతా వాళ్ళు సమస్య రావటం ఏడవటమే వాళ్ళు వంతు. ఓకే, సో కాబట్టి దేవుని యొక్క లేఖనాల ప్రకారం ఈ పండుగలో ప్రభువారు మనకేం తెలియపరుస్తున్నారంటే, దేవునికి విధేయులు అవుతున్నామా లేదా అనేదే ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం ఉందా నీ దగ్గర? దేవునికి విధేయులు అయితే దేవుని రాజ్య పౌరుడివి. అంటే ఇండియా చట్టానికి విధేయుడు అయితే ఇండియన్వి, దేవుని రాజ్యంలో ఉన్న దేవుని ధర్మశాస్త్రానికి విధేయుడు అయితే దేవుని రాజ్య పౌరుడివి, కాకపోతే వ్యతిరేకం. అర్థమవుతుందా? సో కాబట్టి మనందరం అర్థం చేసుకోవాలి, లేఖనాల ప్రకారం ప్రభువారు మనల్ని ఏమడుగుతున్నాడంటే, నా కట్టడలను అనుసరించి నడుచుకోండి, నా శాసనములను అనుసరించి నడుచుకోండి, నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకోండి, నా పండుగలను పాటించండి, నా విధి విధానాలు పాటించండి అని ప్రభువారు స్పష్టంగా సెలవుపడుతున్నారు. అలాగే నా యొక్క పరిశుద్ధ దినములైన విశ్రాంతి దినములను పాటించండి. మీరు యెహెజ్కేలు గ్రంథం చూసినా, ఇర్మియా గ్రంథం చూసినా, యెషయా గ్రంథం చూసినా క్లియర్గా రాబడి ఉంటుంది, మీరు నా విశ్రాంతి దినములను అవమానం చేశారు, మీరు నా విశ్రాంతి దినములను అవమానం చేశారు, మీకు ఇదే శిక్ష. ఏమండి, మీరు నా విశ్రాంతి దినాలని పరిశుద్ధంగా ఆచరించకుండా తప్పు మార్గంలోకి వెళ్ళిపోయారు అని రాయబడి ఉంటుంది. సో కాబట్టి దేవునికి విధేయులు అవ్వటం అనేది నేర్చుకోవాలి. దేవునికి విధేయులైన వారు ఈ పండుగలో, ఈ పండుగ నెరవేర్పులో ఉంటారు. నెక్స్ట్ పాయింట్, ఇంతకీ ఈ పండుగ యొక్క నెరవేర్పు ఏంటి? ఏమండి, ఈ పండుగ యొక్క నెరవేర్పు ఏంటంటే కడబూర మోగును. ఏమండి, కడబూర మోగును. ముందుగా 15వ అధ్యాయము 1 కొరింథీ తీయండి. 1 కొరింథీ 15వ అధ్యాయము. కడబూర మోగును, అప్పుడు నిద్రించిన వారు, మృతులైన వారు దేవుని బోర విని, 50వ వచనం 15:50, 1 కొరింథీ 15:50 ఏం రాయబడింది చూడండి. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను. మర్మం, మనందరము నిద్రించము కానీ
నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోర మోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. చూసారా, మనము మార్పు పొందుదుము. సో సీక్రెట్ ఏంటి, మర్మం ఏంటి? యేసుప్రభువు వారు వచ్చే ముందు బూరలు మోగుతాయి, మొత్తం 7 ట్రంపెట్స్. ఆ 7లో చివరిది మోగంగానే ఏమండి, భక్తులైన వారు, నిద్రించిన వారు అందరూ లెగుస్తారు. ఆ తర్వాత బతికి ఉండి భక్తుడిగా ఉన్న వాళ్ళందరూ రెప్పపాట్లో మారిపోతారు. మన ఒరిజినల్గా దేవుడి రాజ్యపు బాడీ అప్పుడు వచ్చుద్ది. ఏమండి, మహిమ శరీరం అంటారు దానికి రోగాలు లేవు, రొప్పులు లేవు, ఏమీ లేవండి దానికి. ఆ మహిమ శరీరం, యేసు ప్రభువారి కలిగిన ఆ మహిమ శరీరం రాబోతూ ఉన్నది. 53వ వచనం కూడా చూడండి. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మత్స్యమైన అంటే మట్టి అయిన ఈ శరీరము అమర్త్యతను అంటే చావు లేని ఒక స్థితిని ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడను అని రాయబడిన వాక్యం నెరవేరును. మరణాన్ని ప్రభు చంపేయబోతున్నాడు. చూసారా, కడబోర మోగును, మరణం చచ్చిపోవును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? అంటే ఏంటి తెలుసండి, ఈ మానవులకి ఇప్పటికి కూడా అండి అంతు చిక్కని విషయం ఏంటో తెలుసా? అదే నాలెడ్జ్ అంటే, మీకు నాలెడ్జ్ రావాలి కదా. అంతు చిక్కని విషయం, మరణం ఎందుకు అవుతున్నాడు మనిషి, ఎందుకు చావాలి? ఈ మధ్యనే లేటెస్ట్గా ఒక ఆవిడ, ఆమె బహుశా ఇంగ్లాండ్ అనుకుంటా, 117 సంవత్సరాలు జీవించిందంట. 117. మొన్ననే బర్త్డే చేసుకుందంట. ఆ తర్వాత వెంటనే చనిపోయింది, నిద్రలోనే చనిపోయిందంట. 117. అర్థమవుతుందా? సో మానవులకి దేవుడు 120 సంవత్సరాలు నిర్ణయించాడు. ఆ 120 దాటుతలా, 120 దాకా వెళ్తున్నారు, ఇంచుమించి వెళ్తున్నారు. ఇంకో మోషే ఏమన్నాడంటే, మీరు ఎక్కువగా పాపాలు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి 70కి అయిపోతారు, 70-80 అన్నాడు. మోషే అయితే 70-80 అన్నాడు. దేవుడు 120కి ఇచ్చాడు అనమాట. ఇంతకీ సీక్రెట్ ఏంటి? ఏందా మానవులు చనిపోతారేంటి? నేను ఇంజనీరింగ్ వెళ్ళి చదువుకొస్తా, యూనివర్సిటీలో చదువుకొస్తా, మరణాన్ని గెలుస్తానా? చదువుకొస్తా. నేను వెళ్ళి ప్రపంచం మొత్తం జయిస్తా, అలెగ్జాండర్ని, మరణాన్ని జయిస్తానా? మరణ పడితే వాళ్ళు చంపేశా, కానీ మరణాన్ని చంపే ఈ పండగ చంపైపోతుందండి మరణాన్ని. మృతులైన వారు లేగుస్తారు. ఏమండి, ఇంకా వాళ్ళకి మరణం లేదంట. ఎవరైతే మృతులైన వారు లెగుస్తారో కడబోర విని, వారికి మరణం లేదు. యేసు ప్రభువారు ఆ రోజునే ఎంతోమంది ఈ ప్రపంచ జ్ఞానులందరికంటే ముఖ్యమైన విషయాన్ని అడ్రస్ చేశాడు. ఏంటది? మరణము. ఏమండి, మరణం సీక్రెట్ అండి. మానవుడు పుడతాడు, మరణానికి దగ్గర అవుతాడు. పుట్టినరోజు చేసుకుంటున్నాడని అనుకోండి, సంబరాలు చేసుకుంటారు కదా, మరణానికి దగ్గర అవుతున్నాడన్న సంగతి వాడికి తెలియదు. మరణం ఎందుకు అవుతున్నాడు మానవుడండి? మరణాన్ని ఆపేదేవుడండి, ఎవరు ఆపలేరండి. దేవుని వాక్యం లేకపోతే నాకు కూడా తెలిసేది కాదు. ఎప్పుడైతే మానవుడు పాపం చేసి ఏదైనా తోట నుంచి బయటకు వచ్చాడో, ఈ శరీరము ఏమైంది? ఈ శరీరము మృతతుల్యం అయిపోయింది. మరణము, జాగ్రత్త గమనించే టాపిక్లోకి రండి. మరణము యాక్టివేట్ ఎప్పుడైంది చెప్పండి, ఎవరైనా చెప్పండి. మరణం యాక్టివేట్ ఎప్పుడైంది? పాపము జరిగినప్పుడు యాక్టివేట్ అయ్యింది. మళ్ళీ మరణం ఎప్పుడు పోద్ది? పాపానికి చెయ్యకుండా ఒక అడ్డుకట్ట పడినప్పుడేగా. ఇక పాపం జరగదు అని అడ్డుకట్ట పడినప్పుడే మరణం చచ్చిపోద్ది. అప్పుడు దాకా మరణం చావదు. ఆదాము అవ్వలు పాపం చేశారు, ప్రభువారు చెప్పినట్టు మీరు నిశ్చయంగా చచ్చిపోతారు అన్నాడు. చనిపోయారు, కొంతకాలం బతికి చనిపోయారు. ఈరోజు వరకు కూడా మరణం ఏళ్తుంది మనిషిని. మానవుడేమో బాగా జీవించాలనుకుంటున్నాడు, ఎక్కువ కాలం జీవించాలనుకుంటున్నాడు. మరణం ఏమో ఎక్కిరిస్తుంది. ఏమంటే మనిషిని మరణం ఎక్కిరిస్తుంది. నాకు తెలిసిన ఎంతమంది అండి
ఈ ఇండియా నుంచి ఎంతమంది, జాగ్రత్త గమనించాలి, ఇండియా నుంచి ఎంతమంది అమెరికా చదువుకోవడానికి వెళ్ళి చనిపోయారు? ఎంతమంది విద్యార్థులు వింటున్నారా? ఎంతమంది విద్యార్థులు ఎన్నో ఆశలతో వెళ్ళారు. ఏమండి, ఎన్నో మేలులు పొందుకుందామని, ఎంతో సంపాదించుకుందామని, బతుకుదామని వెళ్ళారు. అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు చనిపోవట్లేదా అని కాదులేండి, వాళ్ళ ఆశ గురించి చెప్తున్నా, అంతే కదా. ఏదో గొప్పగా చదివి వెళ్ళారు కదా వాళ్ళు. బాగా చదివిన వాళ్ళు ఇండియా వదిలేసి వెళ్ళిపోతున్నారండి. మా క్లాస్మేట్సే చాలామంది వాళ్ళు ఇక్కడ లేరు, అమెరికాలో ఉన్నారు. ఏంటి ఎందుకని? బెటర్ లైఫ్ కోసం. బాగా మేము చదివాము బెటర్ లైఫ్ కోసం, మంచి లైఫ్ కోసం. అక్కడ కూడా ఇదే గోపతి అని వాళ్ళకి తెలియదు. అయితే నేను ఎలా తెలుసుకున్నానంటే, నేను వెళ్దాం అనుకున్నా, కానీ దేవుని కృపను బట్టి నేను ముందుగానే కొన్ని ఫారిన్ కంట్రీస్ తిరిగే అవకాశం వచ్చింది నాకు కంపెనీ ద్వారా. వెళ్ళా. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ కండిషన్స్ అవన్నీ అబ్జర్వ్ చేశాను. పరిసరాలు మారినాయి కానీ ఏమండి, మనిషి అక్కడ కూడా వాడే, ఇక్కడోడే అక్కడ. పరిసర ప్రాంతాలు మారినాయి, కొంచెం రోడ్లు క్లీన్గా ఉన్నాయి, నీట్గా ఉంది, పద్ధతిగా ఉంది, అన్నీ అందుబాటులో ఉన్నా కానీ మనిషి అదే మనిషి. సో ఎక్కడ జీవించినా ఒకటే అనిపించింది. ఈ రోజున ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇంకేముంది, ప్రపంచం అంతా గుప్పిట్లో ఉంది. ఎంతమందికి అర్థమైంది? రైట్. సో అదే మీ అందరికీ చెప్తున్నాను, ఈ యొక్క పండుగ నెరవేర్పులో ఏం జరగబోతుంది? మరణమా, నీ ముళ్ళుని విరిచేయబోతున్నాడు ప్రభువారు. మానవులకి మరణం పోద్దండి. ఎంత అద్భుతమైన విషయం అండి అది. కడబోర మ్రోగును, మృతులైన వారు లెగిచి మరణాన్ని ఎక్కిరించబోతున్నారు. నువ్వు మమ్మల్ని చంపేశావుగా, ఇదిగో మేము లేచాం. నువ్వు మమ్మల్ని చంపేస్తావా, మేము లేచాం. ఆల్రెడీ ప్రభువారు ఎక్కిరించాడు. 3 రోజుల తర్వాత సమాధిలో నుండి బయటకు వచ్చి మరణాన్ని ఎక్కిరించాడు. అర్థమవుతుందా? మనందరం కూడా ఆ మరణాన్ని ఎక్కిరించబోతున్నాం. మరణం మన మీద ఇంకా ఏ ప్రభావం చూపించలేదు. మరణాన్ని కంప్లీట్గా అడ్డుకట్ట వేయబోతున్నాం. గుర్తుపెట్టుకోండి, ఈ పండుగ యొక్క నెరవేర్పు అద్భుతమైనది. ఓకే, అద్భుతమైనది. ఇంకొక వచనం చూద్దాం. 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం. అసలు పండుగలు చేయకుండా బైబిల్లో లేని పండుగలు చేస్తున్న వారు ఎవరు? ఎవరండి వాళ్ళు? వాళ్ళు క్రైస్తవులు. మనం ఎవరమే? దేవుని రాజ్య పౌరులము. ఏమండి, మనం సిటిజన్స్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. వీఆర్ నాట్ క్రిస్టియన్స్. అయితే ఈ క్రైస్తవులు, ఈ క్రిస్టియన్స్ ఏం చేస్తున్నారు? దేవుని వాక్యములో లేని పండుగలన్నీ చేసుకుంటున్నారు. క్రిస్మస్ వాక్యంలో లేదు, లెంట్ వాక్యంలో లేదు, బర్త్డే వాక్యంలో లేదు, న్యూ ఇయర్ పండుగ వాక్యంలో లేదు, ఏమండి ఈస్టర్ పండుగ వాక్యంలో లేదు, గుడ్ ఫ్రైడే వాక్యంలో లేదు, ఆదివారం ఆరాధన వాక్యంలో లేదు, ఏమీ లేవండి. నేను అంటాను, అందుకే సున్నితంగా ఒక విషయం చెప్తాను. మీ రక్షణ ఒకసారి పరిశీలించుకోండి. మీది నకిలీ రక్షణ, ఫేక్ సాల్వేషన్. ఆ రక్షణతో రక్షించబడలేమమ్మా. రేపొద్దున యేసు ప్రభువారు నిన్ను విందులో చూసి, ఎవరు నువ్వు ఎక్కడికొచ్చావు, ఇలానే ఉపమానంలో ఉంది కదా, గుర్తుందా మీకు? ఒక ఉపమానంలో ఉంది. ఒక అతను వచ్చి ఆ భోజనం చేస్తూ ఉంటాడు. ఒక పెండ్లి విందులో భోజనం చేస్తూ ఉంటే ఆ యజమాని వెళ్ళి, ఎవరు నువ్వు ఇక్కడ ఎట్లా వచ్చావు అంటాడు. పెండ్లి విందుకు వచ్చావు, పెండ్లి వస్త్రం ఏది అంటాడు. పెండ్లి వస్త్రం లేకుండా లోపలికి ఎలా వచ్చావు? నేను ఈనాటి విశ్వాసులైన వారికి, క్రైస్తవులైన వారికి జాగ్రత్తగా ఒకసారి పరిశీలించుకోండి మీ లైఫ్ని. మీరు నిజమైన రక్షణలోకి రాలేదు అంటున్నాను నేను. మీది నకిలీ రక్షణ. ఎందుకంటే క్రైస్తవ మతము నకిలీ వర్షన్లోకి వెళ్ళిపోయింది. ఇట్స్ అ ఫాల్స్ వర్షన్ ఆఫ్ బైబుల్. నకిలీ వర్షన్ అనమాట. అర్థమవుతుందా? ఎందుకంటే బైబిల్లో ఉన్నాయి ఉంటే కదా. బైబిల్లో ఉన్నది ఒకటన్నా చెయ్యి, నేను చూద్దాం. బైబిల్లో లేనివి చేసి మేము దేవుని రాజ్యం చేరతాము, పరలోక రాజ్యం చేరతాము అని మీరు నమ్మబలికి అమాయకులైన విశ్వాసుల్ని నమ్మబలుగుతున్నారా? అయ్యో, జాగ్రత్త సుమా. ఒక్కసారి మీ జీవితాన్ని పరిశీలన చేసుకోండి.
మీ రక్షణ నిజంగా ఫేకా, నకిలీయా, కాదా, అవునా కాదా? ఓకే, ఈ మతము, అందుకే నేను అంటాను, బైబిల్లో ఉన్న పండుగలు చేయదు, బైబిల్లో ఉన్న పద్ధతులు చేయదు. బైబిల్లో ధర్మశాస్త్రం ఉంటే అది కొట్టివేయబడిందని పక్కన పడేశారండి. ఎంత దారుణం! ఆజ్ఞాతిక్రమే పాపం, పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఆజ్ఞ అంటే ధర్మశాస్త్రం. ప్రభువారి వద్దకు వచ్చి ఒక వ్యక్తి అడిగాడు, నేను నిత్య జీవనకు వెళ్ళాలంటే, సంపాదించాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటావేంటి? ఆజ్ఞలు పాటించు అన్నాడు. ఒకటే మాట, ఆజ్ఞలు పాటించిపో అన్నాడు. అర్థమవుతుంది అందరికీ? సో పాయింట్లోకి వద్దాం. దశలోనికి రాసిన పత్రిక మొదటి దశలోనికి 5వ అధ్యాయం, 5 కాదు 4వ అధ్యాయం 15వ వచనం. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. అంటే ఏంటి? 2 రకాల భక్తులు ఉంటారు కదండి. ఒకళ్ళేమో సజీవంగా ఉన్నాం, మనకులాగా భక్తులంగా ఉన్నాము, దేవుని యందు విశ్వాసం ఉంచాము, బతికే ఉన్నాం. కొంతమంది దేవుని యందు విశ్వాసం ఉంచి చనిపోయి ఉన్నారు, ఆల్రెడీ సమాధిలో ఉన్నారు. సో 2 రకాల నిజమైన భక్తులు. నిజమైన భక్తులు 2 రకాలుగా, ఒకళ్ళు ఆల్రెడీ ప్రభునందు నిద్రించారు, ఒకళ్ళేమో సజీవులుగా ఉన్నారు. ఆయనే ఉంటున్నాడు, దేవుని సన్నిధి చేరే ప్రాసెస్లో మనం కాదు, ముందు చనిపోయిన వాళ్ళు ఉన్నారు అంటున్నాడు. మృతులైన వారు ముందున్నారు. ఏమంట చూడండి, ప్రభు రాకడ వరకు సజీవులుగా నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. 16వ వచనం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘాల మీద కొనిపోబడుదుము. తర్వాత మాట చూడండి, కాగా మనము సదాకాలము ప్రభుతో ఉందము. ఒక్కసారి ఈ పండుగ నెరవేరబడింది అనుకో, మనం ఇంకెప్పుడు యేసు ప్రభువుని అంటిపెట్టుకొని ఉంటామేనంట. అదే మన జీవితం. ప్రభు ఎక్కడుంటే మనం ఎక్కడ ఉంటాం. లైఫ్ ఈజ్ సెటిల్డ్. అర్థమవుతుందా? ఆయన సింహాసనం మీద మనం కూర్చుంటాం, తోటి వారసులం అయిపోతాం. ఏమంటే ఆయనతోనే సదాకాలం ఉంటాం. సో ఈ పండుగ నెరవేర్పు త్వరలో జరగబోతున్నది. ఈవెంట్స్ జరుగుతున్నాయి. నేను కొన్ని చెప్పను మీకు, ఎందుకో తెలుసా? మర్మంగానే ఉంచుతా. మీరు ఎదగాలిగా, మరి మీరు ఎదిగి కొంచెం లెవెల్కి వస్తే కదా చెప్పేది. అంతే, రైట్. మనందరం ఆలోచించి నేర్చుకోవాల్సింది ఇదేనండి. ఏమండి, ఎంత చెట్టుకు అంత గాలి అంటారు, పిండి కొద్ది రొట్టె అంటారు కదా. మీరు ఎంత కెపాసిటీతో ఇంప్రూవ్ అయ్యారో అంతవరకు నాలెడ్జ్ ఇవ్వబడుతుందండి. అంత జ్ఞానము, అంత అండర్స్టాండింగ్ వస్తుంది. ఓకే, మీరు ఎంతగా ఇంప్రూవ్ అవుతారో అంతగా నాలెడ్జ్ మీకు అందుతుంది. ఓకే, సో కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు, తర్వాత మనము మార్పు నొందుతాము, దేవునితో సదాకాలం ఉండబోతున్నాము. ఇదండి దేవుని యొక్క ప్రణాళిక ఈ పండుగలో. ఆ బోర వినినప్పుడు పాత నిబంధన కాలంలో ఏమన్నారు తెలుసా? మీకు ఒక శృంగద వినపడుద్ది, వినపడినప్పుడు అందరూ గబగబగబ వచ్చేసేయాలి సన్నిధికి. అదే పోలికి ఇది. బోర మోగుద్ది, అందరూ వచ్చేస్తారు. చూడండి, ఇదే ఇంకో చోట కూడా రాయబడింది. మళ్ళీ చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24 నుంచి చదువుతాను. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడి పరిస్థితి ఏంటి? వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, ఈ స్టేట్మెంట్ ఎవరైనా గబక్కుని అర్థం చేసుకుంటారా? ఇప్పుడు నేను గబగబగబగా చదువుతున్నాను, కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయా? మళ్ళీ ఒకసారి, నేను గబగబగబగా చదువుతున్నాను, కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయా? మరణంలో నుండి జీవంలోకి దాటం ఏంటి? మరణంలో నుండి జీవంలో దాటం అంటే జంప్ అవటం. ఇప్పుడు మరణంలో ఉన్నామండి, మనం మరణ పాత్రలు అండి, మనం జీవంలోకి జంప్ అవుతాం. అంటే మరణం పొందే గుంపులో ఉండడం. ఇంకా అర్థమవుతుందా?
మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నారని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 25వ వచనం, మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది. శబ్దం అంటే బోర. మృతులకి ఈ బోర వినబడే టైం వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుద్ది? అది ఇప్పుడే వచ్చి ఉన్నది, దాన్ని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు వచ్చిందండి నిజంగానే. ఎందుకో తెలుసా? బాప్తిసం తీసుకున్న ప్రతి వాళ్ళు విన్నట్టే, విని నీకు రెడీగా ఉన్నారు. ఇప్పుడే వచ్చింది, ఆ బోర్ వినపడింది మనకి. కాకపోతే అఫీషియల్గా ఎప్పుడు రాబోతుందో ఆ వచనం చూడండి, 28లో ఉంది. చూడండి 28, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన బోర శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదరు. అదండి మ్యాటర్. మేలు చేసిన వాళ్ళు జీవం పొందుకుంటారు, కీడు చేసిన వాళ్ళు తీర్పు పొందుకుంటారు. ఎంత చూడండి, నాలెడ్జ్ అనేది అందరికీ లేదండి. నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఎవరు అంటే నా దృష్టిలో మనస్సాక్షి కలిగిన వాళ్ళు మనస్సాక్షి ఏర్పడుద్ది. అరే ఇది మంచిరా, మంచే, అబ్బాయి నువ్వు మంచి పని చేస్తున్నావు అనాలి. అబ్బాయి ఇది చెడురా, ఇది చెడు అబ్బాయి ఇట్లా చేయకూడదు అని కలిగి ఉండాలి. ఆ మనస్సాక్షి, ఆ దమ్ము ధైర్యం మనుషులకు రావాలి. కానీ ఈ లోకం నిండా మనస్సాక్షి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. లేనోళ్ళు కాదు, మనస్సాక్షి చచ్చిపోయిన వాళ్ళు. వాళ్ళకి చచ్చిపోయి చాలా రోజులైంది. అరే అబద్ధం ఆడతాం తప్పు, అబద్ధం ఆడడం తప్పేంది, నా ఇష్టం అబద్ధం ఆడతా అంటాడు. చచ్చిపోయి చాలా రోజులైంది. ఏమండి, దుర్మార్గంగా దుష్టంగా జీవించటానికి అలవాటు పడ్డారు, ఇంకా అలవాటు పడిపోయారు. మై డియర్ ఫ్రెండ్స్, చిన్ననాటి నుంచి నువ్వు ఏం అలవాటు చేసుకుంటున్నావో జాగ్రత్త. నీ పిల్లలకి ఏం అలవాటు చేస్తున్నారో జాగ్రత్త. అవి వాళ్ళ దగ్గర నుంచి పోవు. ఏమంటే మొండితనం అలవాటు అవుతుందా? తలబిరుస్తనం అలవాటు అవుతుందా? చెప్పిన మాట వినకపోవడం అలవాటు అవుతుందా? అవిధేయత అలవాటు అవుతుందా? వాళ్ళకి అయ్యే వస్తాయి చిన్ననాటి నుంచి. గారాబం అలవాటు అవుతుందా? అదే పెద్దయినా కూడా చేస్తారు. వచ్చేంత వరకు చేయనీయకూడదు అవి. ప్రియ దేవుని బిడ్డలకు నేను అదే చెప్తున్నా, మనకు చిన్ననాటి నుంచి ఏ ఫుడ్ అలవాటు అయితే అంతే, ఇంకా పెద్దయినా కూడా అంతే, ఇంకెవ్వరు ఆపలేరు. మనం అంత బలహీనలు అని చెప్తున్నా నేను. మానవులుగా మనం అంత బలహీనలు. బాగా తింటాం నేర్పారు అనుకోండి, ఆ శరీరం ఆ క్రేవింగ్స్ని బాగా జీర్ణించుకొని మళ్ళీ మళ్ళీ అడుగుద్ది అట్లానే రోజు. క్రేవింగ్స్ అది, ఆ బాడీ అదే కోరుద్ది. అదే మంచిగా అలవాటు చేశారనుకోండి, మంచిని కోరితే ఎంత మంచి వస్తే ఎంత మంచిదండి. మంచి ఎంత వెళ్ళినా లిమిట్ లేకుండా వెళ్ళినా పర్లేదండి. అదే చెడు కొంచెం వెళ్ళినా, విషం కొంచెం వెళ్ళినా కూడా సమస్య కదా. సో కాబట్టి ఈ రోజున మనందరం అర్థం చేసుకోవాలి, ఈ పండుగ యొక్క నెరవేర్పు జరిగిన తర్వాత ఏం జరుగుద్ది? ఇన్ని జరుగుతాయి. మరణాన్ని చంపేస్తాడు ప్రభువారు, మనకి నూతనమైన బాడీ వస్తుంది, మృతులు లెగుస్తారు, యేసు ప్రభువారితో ఉండబోతున్నాము. అవండి మరణాన్ని ఎక్కిరించబోతున్నాము. అసలు ఈ ప్రపంచానికి పెద్ద సమస్య, సైంటిస్టులు కూడా అర్థం కాని, ఎందుకు మరణం అవుతున్నారు మనుషులు? మనం మరణించు జాతి. చాలామంది అంటారు మాది గొప్ప జాతి, మాది అగ్ర కులము, మీది తక్కువ కులము. అదేం లేదు, మానవులందరూ ఒకే జాతి, మరణించు జాతి. మరణించకుండా నిలబడి చూపించమని ఎవరినన్నా అంతే. బాడీ ఈ సబ్జెక్టెడ్ టు కరప్షన్, అంటే దాన్ని ఏమంటారు, కుళ్ళిపోయే సమస్య ఉంది దీనికి. లోపల బాడీలో సెల్స్ చనిపోతాయండి. 30 తర్వాత స్టార్ట్ అవుతుంది, చనిపోతుంది, స్టార్ట్ అవుతూ ఉంటుంది. 30 వరకు చనిపోయే సెల్స్ చాలా తక్కువ, పుట్టే సెల్స్ చాలా ఎక్కువ. 30 దాటిన తర్వాత చనిపోయే ఎక్కువ అవుతూ ఉంటాయి, పుట్టే తక్కువ అవుతూ ఉంటుంది. అందుకే మనిషి లూజ్ అయిపోతూ ఉంటాడు, అన్నీ లూజ్ అయిపోతూ ఉంటాడు. ఏమండి ప్రియా దేవుని బిడ్డలారా, ఇది స్మాల్ షార్ట్ జర్నీ అండి, చిన్న ప్రయాణం భూమి మీదకి ప్రభువారు మనం పంపించింది. ఎగిరెగిరి పడి ఆవేశపడి ఏం చేస్తే ఏముందండి, చిన్న ప్రయాణం. ఎవరన్నా చనిపోయారనుకో, ఏముందో అంత పాపం అంటారు చాలామంది, ఏముందిలే అంటారు.
ఎవరైనా చనిపోయినప్పుడు సాధు స్వభావం వచ్చుద్ది అందరికీ. సరే మంచిగా అట్టుకోండి, అంతే కదా. ఎవరైనా చనిపోయినప్పుడు సాధు స్వభావం వచ్చుద్ది. చనిపోయిన 2 గంటలు 3 గంటలు గడిచిపోయిన తర్వాత మళ్ళీ మామూలే, మామూలే, యథావిధే, అట్లా అనమాట. అట్లా ఉంటుంది జీవితం. సో కాబట్టి ఈ జీవితానికి కావాల్సిన జ్ఞానాన్ని ప్రభువారు మనకిస్తున్నారు. ఈ పండుగలు మనం ఖచ్చితంగా పాటించాలి. పాటించకపోవటం కూడా పాపం. ఈ పండుగ పాటించిన వారందరూ ఈ పండుగ నెరవేర్పులో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ చివరి వచనం కూడా నేను చూపించి ముగిస్తాను. చూడండి, బోరలు ఎక్కడ చూసినా ఈ బోరలు ఉన్నాయి కదండి. అది నిజమేనండి. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో కూడా బోరలు ఉన్నాయండి. బోరలు ఉన్నాయి. 15వ వచనం 11వ అధ్యాయము ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. చివరి బోర అండి, కడబోర ఇది. ఆ శబ్దములు ఏంటా అని చూస్తే ఈ మాటలంట, ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము నాయను, ఆయన యుగయుగముల వరకు ఏలునను. అదండి, ఈ భూలోకం అంతా యేసు ప్రభు వారి కిందకి రాబోతుంది. ఈ కడబోరం అవటం, యేసు ప్రభు వారు రావటం. అయితే దీనికంటే ముందు జరగాల్సినవి చాలా ఉన్నాయండి. అవన్నీ జరుగుతూ వస్తాయి. అర్థమవుతుందా? కడబోర మోగే ముందు ఇంకా 6 బోరలు ఉంటాయి, ఇంకా చాలా ఉన్నాయి, 6 ముద్రలు ఉంటాయి, అట్లా రకరకాలు ఉంటాయి. అవన్నీ జరిగిన తర్వాత ఇది జరుగుతాయి అన్నమాట. సో కాబట్టి మీరు సమయం ఉన్నప్పుడు ప్రకటన గ్రంథం చదవండి. ప్రకటన గ్రంథం ఈజ్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దానియేలు గ్రంథం. ఈ రెండు ఒకటే. సో బైబిల్ ఎప్పుడు కాంట్రడిక్ట్ అవ్వదండి. దురుద్దేశంతో చదివేవారు కాంట్రడిక్షన్ బోధత్వంలో చూసి ఏమండి ఇది కాంట్రడిక్ట్ అని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఓకే, తప్పులెన్ని వారు బైబిల్ని తప్పుపడటానికి మనసులో ముందుగా ఆలోచన చేసి తప్పులు ఉన్నాయని చెప్తారు. నిజానికి తప్పులు ఏమి లేవండి బైబిల్లో. సో కాబట్టి అందరూ ఆలోచించాలి. ఈ విధంగా ఈ భూలోకము మొత్తము యేసు ప్రభు రాజ్యం కాబోతుంది. అంటే ఒరిజినల్గా దేవుని రాజ్యం సెటప్ అవుతుంది. ఇప్పుడేమో కంటికి కనపడకుండా సెటప్ అయింది, మనమే ఉన్నాం అందులో. ఓకే, అఫీషియల్గా ఈ కడబోరం మోగినప్పుడు యేసుప్రభు వారు దిగి వచ్చినప్పుడు ఇది జరుగుతుంది. ఫైనల్గా ఇంకొక సీక్రెట్ చెప్తా. ఏమంటే మనం యేసుప్రభు వారి దగ్గరికి పరలోక రాజ్యం వెళ్ళటం కాదు, వెళ్ళం. అసలు ఎప్పుడు ప్రభువే మన దగ్గరికి వస్తారు. పరలోక రాజ్యాన్నే మన దగ్గరకు తీసుకొస్తారు. మనం పరలోక రాజ్యం వెళ్ళటం అనేది తప్పు. అది క్రైస్తవ సిద్ధాంతము, డాక్ట్రైను, తప్పు సిద్ధాంతం. వీఆర్ నాట్ గోయింగ్ టు ద హెవెన్. హెవెన్ ఈజ్ కమింగ్ డౌన్ టు అస్. దిస్ ఈజ్ ద నాలెడ్జ్, దిస్ ఈజ్ ద విజ్డమ్, దిస్ ఈజ్ ద బిబ్లికల్ థింగ్. అర్థమవుతుందా? సో ఈ విషయాన్ని కూడా అందరూ అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాను. సో ఈ పండుగ ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్, బోరధ్వని పండుగ. కడబోర మోగుతుంది, ప్రభు త్వరగా దిగి వచ్చడానికి రెడీగా ఉన్నారు. క్వశ్చన్ ఏంటంటే, కడబోర వినుటకు సిద్ధంగా మనం ఉన్నామా? అది పెద్ద ప్రశ్న. ఏమండి, ఆ బోర శబ్దం వినుటకు మనం సిద్ధంగా ఉన్నామా? రక్షించబడివారు చాలా కొద్ది మందేనండి. ఏమండి, పిలువబడిన వారు అనేకులు, రక్షించబడేవారు కొద్దిమందే. అర్థమవుతుందా? సో ప్రశ్న మీ మనసులో పెట్టుకోండి. నేను దేవుని బోర ఇప్పుడు ఊదినా కూడా సిద్ధంగా ఉన్నానా దేవుని రాజ్యం చేరటానికి? నేను అట్లా సరిగ్గా ఉన్నానా? అందరూ ఆలోచించుకొని ఈ పండుగలో చక్కగా పాల్గొవాలని మనం చేస్తున్నాను. ఆనందించండి, సంతోషించండి. ఏమండి, సమాధానము, సంతోషము ఈ పండుగ యొక్క ముఖ్య ఆశీర్వాదాలు. దేవుని సన్నిధికి ఇప్పుడు వచ్చి దేవుని సన్నిధిలో పండుగ కోసం వేగిరపడి వచ్చిన వాళ్ళందరికీ ప్రభు సంతోష, సమాధాన, ఆనందములు కలుగజేస్తారు. జీవితంలో అభివృద్ధి కలుగజేస్తారు. కావలసినవన్నీ ఇస్తారు. ముందు గాడ్ విల్ ఓపెన్ అవర్ ఐస్, నాట్ దిస్ ఐస్, ఇన్సైడ్స్. అసలు కళ్ళు, జ్ఞాన నేత్రములు తెరుస్తాడు. తెరిచి నిజముగా అన్ని విషయాలను గ్రహించగలిగే, ఈ లోకంలో నిజముగా అన్ని విషయాలు గ్రహించగలిగే జ్ఞానాన్ని ప్రభు ఇస్తారు. రైట్? అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇది మరి అందరికీ ఈ పండుగ యొక్క, అంటే బోరదని పండుగ యొక్క శుభాకాంక్షలు. ఐ విష్ యూ ఆల్
హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్, అండ్ గాడ్ బ్లెస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us.